గ్రేటర్ హైదరాబాద్ లో ఏసీబీ వరుస సోదాలు హాట్ టాపిక్ గా మారాయి. అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఏసీబీకి ఫిర్యాదులు చేశారు ప్రజలు. దీంతో సిటీలోని ఆర్టీఏ కార్యాలయాలపై దాడులు చేశారు ఏసీబీ అధికారులు. ఏజెంట్స్ మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చిన వ్యక్తులను రిజిస్ట్రేషన్, లైసెన్స్లపై ఆరా తీశారు ఏసీబీ అధికారులు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి చెక్ పెడుతోంది. వివిధ శాఖలో పనిచేస్తూ లంచాలు తీసుకుంటున్న అధికారులను పట్టుకోవాలని ఆదేశించింది సర్కార్. దీంతో ఏసీబీ అవినీతి అధికారులపై ఫోకస్ పెట్టారు. బాధితుల నుండి ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి ఆ అధికారులపై దాడులు చేస్తోంది ఏసీబీ. నాగోల్లోని ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఆర్టీఏ ఏజెంట్స్, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులను విచారించారు. ఏజెంట్స్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, ఇతర రిజిస్ట్రేషన్స్ అక్రమంగా నడుస్తున్నాయనే సమాచారంతో చెకింగ్ చేశారు. హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. ఎంవీఐలు, ఏఎంవీఐలను కూడా విచారించారు ఏసీబీ అధికారులు. నాగోలు ఆర్టీఏ ఆఫీస్ ని సర్ప్రైజ్ చెక్ చేశాము. ఏజెంట్స్ అనే వాళ్ళు ఇంకా కూడా ఆర్టీఏ ఆఫీసులలో ఉంటున్నారు. ఏజెంట్స్ ద్వారానే పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ డ్రైవింగ్ ట్రాక్స్ ఉన్నాయి. డ్రైవింగ్ టెస్టులు చేయాలన్నా కూడా, డ్రైవింగ్ టెస్ట్లో పాస్ చేయాలన్నా కూడా ఏజెంట్స్ ద్వారా వస్తే పాస్ చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. వాటి మీద సడన్గా సర్ప్రైజ్ చెక్ చేశాము. ఈరోజు కొంతమంది ఏజెంట్స్ అదుపులోకి తీసుకున్నాము. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ లోని మేడ్చల్ ఆర్టీఓ ఆఫీసులో తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు. 8 మంది బృందంతో ఏకకాలంలో ఆర్టీఓ ఆఫీసులో సోదాలు చేశారు. వాహనదారుల పత్రాలు తీసుకుని ఎవరి ద్వారా వచ్చారని పరిశీలించారు అధికారులు. ఏజెంట్స్ మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని ఎంక్వైరీ చేశారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ కొండాపూర్ ఆర్టీఏ ఆఫీసులో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 2 డీఎస్పీలు, 4 ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో సోదాలు జరిపారు. ఏజెంట్స్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, ఇతర రిజిస్ట్రేషన్స్ అక్రమంగా నడుస్తున్నాయనే సమాచారంతో తనిఖీలు చేశారు. పెండింగ్ ఫైల్స్, వాహనాల రిజిస్ట్రేషన్స్ జరుగుతున్న తీరుపై అధికారులు విచారించారు. విధుల్లో ఉన్న అధికారులను, ఫైల్స్ ని చెక్ చేశారు. ఆర్టీఏ ఏజెంట్స్, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులను ఎంక్వైరీ చేశారు ఏసీబీ అధికారులు. ఏజెంట్లే డ్రైవింగ్ స్కూల్స్ నిర్వహించి అభ్యర్థులకు లైసెన్సులు ఇప్పిస్తున్నారని గుర్తించారు ఏసీబీ అధికారులు. ఆర్టీఏ కార్యాలయాల్లో సిబ్బంది కూడా వీరికి సహకరిస్తుందనే ఆరోపణలు వచ్చాయి. సిబ్బందితో పాటు ఏజెంట్ల కాల్ డేటా, ఫైల్స్, ఆర్థిక లావాదేవీల విషయంపై సోదాల్లో ఆరా తీశారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తోంది ఏసీబీ.